ఎప్పుడైతే దురంధరుడు 2 సినిమాలతో వచ్చి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడం మొదలుపెట్టాడో బాలీవుడ్ లో యానిమల్ ఇమీడియట్ గా అలర్ట్ అయిపోయాడు. స్పిరిట్ కంప్లీట్ కావడం ఆలస్యం. సందీప్ వంగ ఇప్పుడు యానిమల్ సీక్వెల్ పట్టాలెక్కించే పనిలో పడ్డాడు. అర్జెంటుగా దురంధర్ సీక్వెల్ రికార్డు బద్దలు కొట్టాలని పనిలో పడ్డారు సందీప్, రణబీర్. యానిమల్ రిలీజ్ చేసిన 4 ఏళ్లకు స్పిరిట్ తీసుకొస్తున్నాడు సందీప్ వంగ. 2027 మోస్ట్ అవైటెడ్ మూవీ ఇది. ఈ సినిమా తర్వాత మాత్రం సందీప్ వంగ స్పీడ్ పెంచనున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ స్పిరిట్ తర్వాత తాను తెరకెక్కించాల్సిన యానిమల్ సీక్వెల్ స్టోరీపై వర్క్ జరుగుతోందట. యానిమల్ మూవీ ఒక్క భాగంతో 2 భాగాలతో పూర్తయ్యే చిత్రం కాదని, మొత్తం 3 భాగాలుగా చిత్రాలు వస్తాయని, రెండో భాగంలోనే తానే హీరో తానే విలన్ గా నటిస్తున్నట్లు రణబీర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. స్పిరిట్ కంప్లీట్ కాగానే యానిమల్ పార్క్ సెట్స్ పైకి వెళుతుంది. యానిమల్ పార్క్ థియేటర్స్ లోకి రాగానే అల్లు అర్జున్ తో మూవీ స్టార్ట్ చేస్తాడు సందీప్ వంగ. బన్నీతో మూవీ కంప్లీట్ కాగానే యానిమల్ కింగ్డమ్ పేరుతో 3వ భాగం సెట్స్ పైకి వెళ్లనుంది. మొత్తంగా మరో 5-6 ఏళ్లు సందీప్ వంగ డేట్స్ మొత్తం లాక్ అయ్యాయి. మరోవైపు స్పిరిట్ లో మెగాస్టార్ ఎంట్రీపై మరోసారి రూమర్స్ మొదలయ్యాయి. కానీ గతంలో మెగా రూమర్స్ పై స్పందించాడు సందీప్ వంగ. స్పిరిట్ లో మెగాస్టార్ నటించడం లేదని, ఫ్యూచర్ లో మాత్రం మెగాస్టార్ తో సోలో మూవీ తెరకెక్కిస్తానని చెప్పుకొచ్చాడు. జాన్వీ కపూర్ అంటే బాలీవుడ్ హీరోయిన్, ఆ తర్వాత టాలీవుడ్ కథానాయిక. ఎందుకంటే ఆమె కెరియర్ హిందీ ఇండస్ట్రీలోనే మొదలైంది. కరణ్ జోహర్ గైడెన్స్ లోనే తొలి చిత్రం చేసింది. ఆ తర్వాత కరణ్ బ్యానర్ లో ఆస్థాన కథానాయికగా వెలిగింది. ఇప్పుడు మాత్రం కరణ్ కు గుడ్ బై చెప్పేసింది జాన్వీ. తన దారి తాను చూసుకుంటుంది. ఇప్పుడంటే జాన్వీ కపూర్ టాలీవుడ్ పై ఫోకస్ పెట్టి ఇక్కడే ఎక్కువ చిత్రాలు చేస్తోంది. కానీ ఒకప్పుడు బాలీవుడ్ లో, అది కూడా కరణ్ జోహర్ బ్యానర్ లో రెగ్యులర్ గా మూవీస్ చేస్తూ వచ్చేది జాన్వీ. ఇలా ఎందుకు అంటే బాలీవుడ్ లో దడక్ మూవీతో తనను లాంచ్ చేసింది కరణ్ జోహర్. ఆ తర్వాత తనకు గాడ్ ఫాదర్ గా మారి హిందీ ఇండస్ట్రీలో తన కెరీర్ ను గైడ్ చేస్తూ ఉండేవాడు. అలా గుంజన్ సక్సేనా, మిస్టర్ అండ్ మిసెస్ మాహి, సన్నీ సంస్కారి, హోమ్ బౌండ్ లాంటి చిత్రాలు చేసింది. కరణ్ జోహర్ తో అసోసియేషన్ అంటే తన ఏజెన్సీ ద్వారా వారు రిఫర్ చేసిన ఇతర హిందీ చిత్రాల్లో కూడా నటించాల్సి వచ్చేది. అలా మరికొన్ని చిత్రాలు చేసింది జాన్వీ. కానీ కరణ్ జోహర్ నిర్మిస్తున్న చిత్రాల వల్ల లేదా ఆయన ఏజెన్సీ వల్ల తన కెరీర్ కు ఏమాత్రం ఉపయోగం లేదని ఇటీవలే డిసైడ్ అయింది జాన్వీ. దాంతో టాలీవుడ్ కు వచ్చి ప్రస్తుతం తెలుగు నాట ఎక్కువ చిత్రాలు చేయాలని డిసైడ్ అయిందట. ప్రస్తుతం జాన్వీ తనకు తాను సొంత నిర్ణయాలు తీసుకొనుంది. ఏ చిత్రాల్లో నటించాలి, కనిపించాలి అనేది ఇక పూర్తిగా తన నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుందిట. దేవరా, పెద్ది తర్వాత త్వరలో అల్లు అర్జున్ కొత్త చిత్రంలోనూ జాన్వీ కనిపించబోతుందని సమాచారం. అలాగే దేవర సీక్వెల్ లైన్ లో ఉంది. ఈద్ పండక్కి సల్మాన్ సినిమాల సందడి కనిపించేది. భాయిజాన్ రంగంలోకి దిగితే బాక్స్ ఆఫీస్ బద్దలయ్యేది. కానీ సల్మాన్ ఇప్పుడు మాతృభూమి అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ఆగస్టు 15కు రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. ఆ తర్వాత మాత్రం వరుసగా తెలుగు దర్శకులతో సినిమా చేయబోతున్నాడు. ఒక్కసారి మాతృభూమి చిత్రం రిలీజ్ కు రెడీ అయితే సల్మాన్ ఖాన్ తన తదుపరి చిత్రంపై ఫోకస్ పెట్టాలనుకుంటున్నాడు. ఇందుకోసం తెలుగు దర్శకులను క్యూలో పెట్టాడు. ముందుగా ఏప్రిల్ నుంచి దిల్ రాజు బ్యానర్ లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించే చిత్రం ప్రారంభం కానుందట. వచ్చే ఏడాది ఈద్ కానుకగా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పైగా కథానాయికగా సౌత్ సైడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నారట. నయన్ ఇప్పటికే జవాన్ లో షారుఖ్ తో జోడీ కట్టి బాలీవుడ్ లో 1000 కోట్ల చిత్రాన్ని చూసింది. బాలీవుడ్ కు ఫ్యామిలీ మెన్ బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ ఇచ్చిన రాజన్ డీకే తో సల్మాన్ ఖాన్ కొత్త సినిమా చేయబోతున్నాడు. పైగా వీరి చిత్రంలో కండల వీరుడు రిటైర్ అయ్యి కూర్చున్న సూపర్ హీరో రోల్ చేస్తాడట. సమంతాను కథానాయికగా అనుకుంటున్నారు. సికిందర్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని సల్మాన్ నటిస్తున్న చిత్రం మాతృభూమి రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 17న రిలీజ్ కావాల్సి ఉన్న షూటింగ్ ఆలస్యం అవుతూ ఉండడంతో విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు బాలీవుడ్ వర్గాలు. ఎలాగో కరణ్ జోహర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇదే సమయంలో కరణ్ జోహర్ గతంలో డైరెక్ట్ చేసిన ఆల్ టైమ్ క్లాసిక్ కభీ ఖుషీ కభీ గమ్ చిత్రం సీక్వెల్ అప్డేట్ ఎంతవరకు వచ్చిందో చూద్దామా? ఈ రోజుల్లో అంత పెద్ద స్టార్ క్యాస్ట్ తో మళ్ళీ సీక్వెల్ సాధ్యపడే విషయమేనా? కొద్ది రోజులుగా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ట్రెండ్ విచిత్రంగా ఉంది. సీక్వెల్ అనే మాట వినిపిస్తే చాలు కాసులు కురిపించేస్తున్నారు. దురంధర్ సీక్వెల్ పై కురుస్తున్న కలెక్షన్స్ చూస్తున్నారుగా. ఈ చిత్రం ఇప్పుడు 1000 కోట్ల వైపుకు పరుగులు తీస్తోంది. 20 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన గదర్ కు 2 ఏళ్ల క్రితం సీక్వెల్ తీస్తే బ్లాక్ బాస్టర్ అయింది. 1997లో వచ్చిన బ్లాక్ బాస్టర్ కు రీసెంట్ గా బార్డర్ సీక్వెల్ తీస్తే మళ్లీ సేమ్ బ్లాక్ బాస్టర్ రిపీట్ అయింది. దీంతో బాలీవుడ్ మేకర్స్ చూపు దురంధర్ లాంటి లేటెస్ట్ సీక్వెల్స్ తో పాటు ఓల్డ్ క్లాసిక్స్ బ్లాక్ బాస్టర్స్ పై పడింది. కరణ్ జోహర్ ఏకంగా కభీ ఖుషీ కభీ గమ్ చిత్రానికి సీక్వెల్ తీసుకొస్తున్నాడంటూ ప్రచారం మొదలైంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహర్ కొంతకాలంగా సైలెంట్ గా ఉంటున్నాడు. కానీ సైలెన్స్ వెనుక
కభీ ఖుషీ కభీ గమ్ సీక్వెల్ స్టోరీ రెడీ చేస్తున్నాడని హిందీ ఇండస్ట్రీలో ప్రచారం సాగుతోంది. దీంతో బాలీవుడ్ కరణ్ చెప్పే గుడ్ న్యూస్ కోసం కొద్ది రోజులుగా ఎదురు చూస్తోంది. ఎందుకంటే 25 ఏళ్ల క్రితం వచ్చిన కభీ ఖుషీ కభీ గమ్ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాన్ని సాధించింది. 25 ఏళ్ల క్రితమే 100 కోట్లకు పైగా వసూళ్లను చూసింది. హిందీ ఇండస్ట్రీ సూపర్ స్టార్స్ గా వెలుగుతున్న అమితాబ్, షారుఖ్, హృతిక్, కాజోల్, కరీనా కపూర్ ఒకే చిత్రంలో నటించడంతో ఈ సినిమాకు చాలా క్రేజ్ కనిపించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర అదే మ్యాజిక్ చేసింది. అలాంటి సినిమాకు మళ్ళీ కరణ్ జోహర్ సీక్వెల్ ప్రకటించబోతున్నాడనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే కరణ్ జోహర్ కభీ ఖుషీ కభీ గమ్ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చాడు. తన కెరీర్ లో ఈ చిత్రం చాలా ప్రత్యేకమైన చిత్రం అని, కొన్ని జనరేషన్స్ ఈ సినిమాతో కనెక్ట్ అయి ఉన్నారని, సీక్వెల్ తీసి వారిని ఇబ్బంది పెట్టలేనని, కాబట్టి సీక్వెల్ తీసే ఆలోచన తనకు లేదని అన్నాడు. దీంతో కభీ ఖుషీ కభీ గమ్ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.